ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వగా ఇదే కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. గత కొన్ని నెలలుగా ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కవితను జైలు నుండి బయటకు తీసుకువచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తీహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్ ఇవాళ మరోమారు కలిశారు. కవితతో భేటీ తర్వాత కేటీఆర్ జైలు బయట కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. జైల్లో కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కవిత ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని, బీపీతో బాధపడుతుందన్నారు. జైలు పరిశుభ్రంగా లేదని, 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన జైల్లో 30,000 మంది ఖైదీలు వరకు ఉన్నారని అన్నారు. ప్రజల కోసం కొట్లాడే వారిపైనే ఇటువంటి కేసులు తప్పవని, బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేశామని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినందున కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.